సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ఇప్పుడు పెద్దకోట దగ్గరలో ఉన్నాము. ఈ పెద్దకోట దగ్గర మనకి రైలు పట్టాలు అనేవి మన కింది నుండి పైన షిఫ్ట్ చేస్తారు. ఈ పట్టాలు అంటే ఫస్ట్ స్లీపర్స్ వేసి పెట్టారు హైడ్రా ద్వారా, తర్వాత ఇవి పైన షిఫ్ట్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఈ కొండలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఎక్కిస్తారు. ఇవి అంటే ఒక్కొక్క దగ్గర కొంచెం డైరెక్ట్ మన క్రేన్ ద్వారా సేమ్ ప్లేస్లో పెడతారు, కానీ ఒక్కొక్క దగ్గర మాత్రం కొంచెం ముందు నుండి నెట్కి రావాల్సి వస్తుంది. మనం అది కూడా చూద్దాం ఇదే వీడియోలో. వీళ్ళు घर को जाते हैं కరెక్టే సెట్ చేస్తున్నా దీన్ని. దీంట్లో వస్తుంది, ఈ భాగంలో వస్తుంది ఇది పట్ట. కొంచెం ముందుకున్నట్టుంది. నీట్ కొంచెం కరెక్ట్గా ఈ లెవెల్లో సెట్ చేసి పెట్టేస్తారు దీన్ని. क्या होगा सिंग కొంచెం గట్టపలు అందరూ మొత్తం ముందుకు నెట్టేస్తున్నారు దీన్ని. అంటే ఇది దగ్గర ఉంది కాబట్టి దీనికి పెద్ద ఇబ్బంది అయితే లేదు, కానీ ఇంకో దూరం ఉండే మాత్రం కొద్దిగా నెట్టుకపోవాల్సి వస్తుంది. రోలర్ పెట్టి నెట్టుకుపోతారు దాన్ని. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసుకుందాన్ని. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లేస్లో వేస్తారు ఇప్పుడు. ఓకే కొంచెం ముందుకైతే సెట్ అయిపోతుంది అది. क्या करना है? ठीक है, हो गया, चलो కొంచెం సెట్ అయిపోయింది అది. ఇప్పుడు ఇంకో పట్ట ఉంది. ఇప్పుడు ఇంకో పట్ట కూడా మనం ముందుకు ఇస్తారు. దీన్ని రోలర్లతో తీసుకొస్తారు దీన్ని, ఈ పట్టని ఈ భాగంలో వేస్తారు దీన్ని. ఇప్పుడు ఇంకో పట్ట ఏదైతుందో ఇది దగ్గర మన క్రేన్ ద్వారా దగ్గర వేసుకున్నారు కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది. ఇది ఈజీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ముందుకు నెట్టుకొస్తారు దీన్ని. నెట్టుకైతే పెట్టేసి మధ్య సౌండ్ విభత్సంగా అవుతుంది, చంపడంతున్నట్టు మట్టుంది. రోలర్ వేయరా కుమారన్న, వేస్తారా? రోలర్ అయితేనే ఫాస్ట్గా అవుతుంది కదా, బాగా ఇబ్బంది అవుతుంది ఇట్లా. ఇప్పుడు రోలర్ వేస్తారు. మొత్తం హిందీ పర్ఫెక్ట్ అయితేనే వీళ్ళతో ఉండాలి. హిందీ పర్ఫెక్ట్ అయితేనే వీళ్ళతో ఉండాలి, లేకుంటే ఇబ్బంది. ఇక రోలర్ వేస్తారు. రోలర్ వేసారు, ముందట ఒక రోలర్ వేసారు, మళ్ళీ ఒకటి వెనకాల వేస్తారా? ఇంకోటి ఏడేస్తారా రోలర్ ఇంకోటి తీసుకొస్తుంది. మిడిల్ వేసుకొని మిడిల్లోకి వెళ్ళి ఈ పట్టాలు ఒక దగ్గర చేర్చాలి అంటే కొంచెం చాకచక్యంగానే వ్యవహరించాలి. ఇప్పుడు వెనక్కి వెళ్ళి నెడుతుంది. ఇంకోటి పట్ల వెనకెళ్ళినా ఆ వెనకలకి వెళ్ళి నొక్కుతాడు. అంటే తెలంగాణలో తొందర దొరుకుతారు కానీ ముందుకెళ్ళి ఆ రోలర్లు ఉంటే ఈజీగా అవుతుంది వర్క్ అనేది. రోలర్ దగ్గర అయితే ఫాస్ట్ వస్తుంది చూడండి. ఓకే
దీన్ని మళ్ళీ దాని ప్లేస్లో చేస్తారు. దానికి అపోజిట్ ఇంతకు ఏ పట్ట అయితే వేసారో ఈ పట్ట వేసారు కదా, దీని అపోజిట్కి వెళ్తుంది. ఇంకో రోల్ వేస్తారు. అవరే తాలితే రోల్ ఇది ఎక్కువ రాదు, మామూలుగా వచ్చింది. ఒక 10 మీటర్స్ అట్లా రావాలి. ఇక్కడ ఇంకో రోలర్ వేసి మళ్ళీ బయటకు వచ్చేసి స్పీడ్ ఊరికి వస్తుంది. ఇక ఇది కొంచెం 100 ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వస్తుంది. చేపలు పెట్టా కొట్టిరా ఇయ్యాల కొట్టిరా అటు కొట్టిరా రేపు కొడతారా మళ్ళీ మధ్యాహ్నం ఎండ బాగుంటుంది. ఎండ బాగుంటుంట్లో వచ్చి అయితే లేదు. ఈ రోలర్లు పెడితేనే దీనికి పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. ఇది ఎస్ దాన్ని లైన్ తీసుకొచ్చారు. లైన్ తీసుకొచ్చి ఇప్పుడు సెట్ చేస్తారు దానిపైన. సౌండ్ ఇంకోసారి వేసారు కావచ్చు, ఇంకోసారి అయితే సెట్ అవుతుండొచ్చు. అరే వీళ్ళు కూడా బాగా టెక్నిక్ యూజ్ చేస్తారు వర్క్లో కూడా. ఆ హోల్లో పెట్టి ఉదర్ అక్కడ ఒక లాస్ట్ కూడా ఒక హోల్లో పెట్టేస్తుంది. సెట్ కొంచెం ముందుకు నెట్టితే సెట్ అయిపోతుంది దాంట్లో ఆటోమేటిక్గా. సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పట్టాలనేవి మళ్ళీ స్లీపర్స్ పైన తీసుకొస్తారట. మళ్ళీ ట్రైన్ ముందు జరుపుకునేది కానీ చాలా టైం పడతాడు కదా అనేది. హాఫ్ అన్ అవర్ పడతాడు. మొన్న 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 తీసినప్పుడు ఎన్ని ఉంటుంది దాన్ని. హాఫ్ అన్ అవర్